సరే సరస్వతి ప్రార్థన మొదలెట్లా. రత్నవీణను బట్టి రాగములను మీటు రాజతేజమలలు రాగనేత్రి శ్వేతహంస గమన శ్వేత వస్త్రాన్విత శాస్త్రరూపిణి మాత శారదాంబ పుస్తకాన్విత హస్త భోగదాయి విధాత్రి హేళకాంతుల శోభమేలి నగపు వేద శాస్త్ర పురాణి విద్యా ప్రదాయిని సాహిత్య సామ్రాజ్ఞి సౌమ్యగాత్రి కౌముదీ సమదృక్కుల గౌరవర్ణి పూర్ణచంద్రికా విభవము పూర్ణదేవి విద్యలకు రాణి వాగ్దేవి వేదగాత్రి పారిజాసనురా హృది రాణి వందనములు. నేను రాసిన సరస్వతి ప్రార్థన ఇది. అది శ్రీమాత్రే నమః. కృష్ణం వందే జగద్గురు. చాలా బాగుంది. రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఓకే. ఇది సాహితీ సుధాంబుది వారి కార్యక్రమం, గంటెల వారి ప్లాన్. ఇవాళ శివరాత్రి నాడు చక్కగా స్వీయ పది పఠనం అనే కార్యక్రమం పెట్టుకుందామని వారు చెప్పారు. నన్ను సాయంత్రమే సరే అనుకున్నాం, వీలైన వారు వస్తారు. ముందుగా ప్రార్థనా గీతం అయిపోయింది కాబట్టి పద్యం చాలా బాగుంది, శ్రీదేవి సోదరి గారిది. ఇప్పుడు విమలక్క గారు తమ పద్యాలు వినిపించాలని మా కోరిక. వారికి కొంచెం తొందరగా ఉన్నారు, తర్వాత పనులు ఉంటాయి. తొందర అంటే ఇంకో పర్వాలేదు, ఇంకో 2 గంటల టైం ఉంది. పర్లేదు, ఓకే. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళు మీరే స్టార్ట్ చేయొచ్చు. నేను టైంకి రాగలనో లేదో అని నా పద్యపట్లలో నా పేరు ఇవ్వలేదు. పర్వాలేదు, తోపల్లా దాంట్లోని 9 గంటలకు వస్తానని చెప్పాను ముందే. గురుగారు 9కి వస్తున్నాను చెప్పాను అతనికి. అది అంటే కొంచెం ఐప్యాడ్ అడ్జస్ట్మెంట్ అది చేస్తున్నాను అందుకనమాట. మీ అందరికి ఒక చిన్న నా శుభవార్త చెప్తున్నా. శ్రీకృష్ణ కర్ణామృతం ప్రింటింగ్ అయిపోయింది. శ్రీకృష్ణ కర్ణామృతం ప్రింటింగ్ కి వెళ్ళింది. గుడ్ గుడ్, చాలా సంతోషం. అభినందన సోదరి. ప్రింటింగ్ వెళ్ళిపోయింది. ఎప్పుడు ఆవిష్కరణ జరుగుతుంది? మార్చి 23 ఆవిష్కరణ. డేట్ ఫిక్స్డ్. మార్చి 23. నేను మేలో వస్తాను హైదరాబాద్. అంతవరకు ఎలాగమ్మా? పద్యం చెప్పండి, పద్యాలు చెప్పండి. మార్చి 10 ఏమిటో ఇది రావటం లేదు, ఇంకా తిరుగుతుంది గిరగిర. సరే, ఫోన్ లోనే పద్యాలు చదివిద్దాం అయితే. చెప్పండి, ఫోన్ లో నాకు రావట్లేదు. ఏమిటో ఇది అదే ఫోన్ లో కూడా ఏమిటో పిచ్చి పిచ్చిగా మారటం లేదు ఏంటి. చదువుతున్నాను. సరే, నేను రాసిన పద్యాలు చదువుతాను అన్నమాట. ఓం నమ శివాయ. ఓంకారం మునరించి ముందుగను నేను చదివాను. ఓంకారం మునరించి ముందుగను నేను క్షధ్వజాయందు నేవంకం చూచిన నీవై ఉండగను దేవా ఈశ్వర మోదమవు జంకేలావశించనీధరణి అశ్రాంతంబు నిశ్చింతయే ఇంకా యోచన చేయనేల కనుమా ఈశా కృపంచూడుమా. నత్తన చేయుని మధుర నామమున రసనందుని ఈశ్వర ఆర్తిని బాపవేడిదను ఆదరమించక చూపుము అంతియే. ధూర్తుడగాను దాసుడను దూర్చటి సేవలు చేయు దాసుడను. 2 సార్లు దాసుడు వచ్చినాను. కీర్తన చేయ శక్తినిడు కేలును మోర్చద నీదు ముంగిటన్. మల్లెలు జాజులేలయని మానసమొక్కటి మంచి పుష్పమవు. తెల్లని తమ్మి పువ్వులను తీయని తేనియు బిల్వపత్రముల్ కొల్లలుగాగ తెచ్చితిని. కూర్మిని చూడు శివాయనంగనే జల్లుము నీ కృపారసము చాలునదొక్కటి కోరనేమియున్. హాలాహలము కంఠమందిడితివే ఆహ్లాదమే కల్గెనా. వాలాయం మునరించిరా నిను శివా వాల్లభ్యమున్ కోరుచున్. హేళంజూచిదవెప్పుడున్ కరుణతో హే పార్వతీ వల్లభ. కాలుండైనను భీతి చెందును కదా కారుణ్య రూపా శివ. శివ శివ నీదు నామమును చిత్తమునందున తల్చినంతనే భువిగల జీవులందరినీ భూహృదయామయ నీ కృపారసం అవిరళమౌ గదా. నిరుత ఆదరమెంతయు చూపుచుందువే అవధులు లేవు నీ దయకు అన్ని విధంబులన్ ఆదుకొందువే.
వారధి లేదు నీ దయకు వంచన ఇంచుక నీవెరుంగవే నీరధిలో జనించినని నీకు నొసంగన్ నీరజాక్షుడే క్షీరమవోలె గొంతునిడి కేళియునర్చక నీకే సాధ్యమవు దారయు నిదు చేష్టలకు తన్మయముందెను తల్లి కావునను యమదూతలు చేరకుండా నిన్నే యాచించుచుంటిన్ సదా మమకారంబును లేదు నా తనుపై మహేశ్వర నీదయన్ గమనించుమ్మిక నాదు అట్టి దయతో గంగాధరా ఈశ్వర శ్రమయౌ నా కృపజూపి ముక్తినొసగున్ సర్వేశ నీవెంతయున్ పరమ భక్తితోడ పంచాక్షరీ జపము చేయుచుందునెప్పుడు చిత్తమందు పరమ పావనుడకు పార్వతీపతి దల్చి పాదపద్మములకు ప్రణతులిడుతూ ఓం నమ శివాయ అని పంచాక్షరి తోటి రాశాను. తర్వాత ఇంకా పరమేశ వృత్తంతో ఒక 5 పద్యాలు రాశాను, అవి చదువుతాను. కరుణా హృదయుని గౌరి కావున వేట్టన్ సరసంబుగ అరమేని సౌఖ్యమునిచ్చన్ నిరజాణ తనము బోని నెత్తిన నిల్పెన్ సురగంగ జడ్ల పారుచున్ పరమేశ కరితోల్వల్వను తాల్చ గౌరియు మెచ్చన్ హరిభుక్కు నగధరించ హర్షమునొందెన్ గరళము నిలుపు నీ కంఠమునందున్ సరసమ్ముగ కనెన్ నీ దశన్ పరమేశ కనులాయను గద 3 కాంచ మహేశ ఇనుడున్ శశి హుతభుక్కులు ఇమ్ముగ రుద్ర నన అమ్ముల దొరకెల్కిన కాల్చన్ వినతించ సురతతుల్ దివిన్ పరమేశ అహమున్ వదిలి తినేను హర్షముతోడన్ బహుభంగుల నిను వేడ పాద్యమటంచున్ మహిళ నిను కొలువంగ మౌనమదేల మహితాత్ముడ మము కావుమా పరమేశ నగుమోమునుగని విశ్వనాథుని చెంతన్ నగజ సంతసమ్మును పొందెన్ జగదీశ్వరి దరి చేరి శాంతము తోడన్ భగవానుడవనుచున్ పరమేశ. నమస్కారం. చక్కగా ఉంది విమలక్క గారు. అన్ని పద్యాలు కూడా 5 నిమిషాల్లో 11, 12 పద్యాలు చదివారు. చాలా బాగుంది. శివుడి గురించి రాశారు. ఓం శివాయ. అవన్నీ కరెక్ట్ చేయించుకున్న పద్యాలే. ఎవరైనా చదవచ్చా? భార్గవదినికి స్వాగతం. ఎవరు వాళ్ళు చదవాలా? ఎవరైనా చదవచ్చా? ఏ పద్యాలు చదవచ్చు, అన్ని ఇష్టం. స్వీయ పద్యం బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో. అంటే నువ్వు రాసిన పద్యాలు చదవచ్చు. నేను రాసినవి ఉన్నాయి. అవి కాక మా బావ రాసినవి ఉన్నాయి కదా, చదవచ్చు. నువ్వు రాసినది వాళ్ళు చదువు. నెక్స్ట్ టైం మా అన్నయ్య రాసినవి ఇంకెవరు రాసినవి చదువుకోవచ్చు, పర్లేదు. అది వేరే కార్యక్రమం పెడదాం. ఇవాళ స్వీయ పద్యపట్నం మాత్రమే. నీ రాసిన ఏవైనా రెడీ చేసుకో. నీ నంబర్ ఇంకా రాలేదు. ఒక్క నిమిషం. భానుమతి సోదరి రెడీయా? సిద్ధమా మీరు? శివుడి గురించిన పద్యాలే. కొంత వెనక బ్యాక్గ్రౌండ్ కొంచెం ఒక నిమిషం చెప్పాలి. 2013లో చార్ధామ్ వినిపిస్తుంది. 2013లో చార్ధామ్ యాత్రకు వెళ్ళాము. మేము అక్కడ ఉన్నప్పుడు అప్పుడు ఉప్పెన బ్రహ్మాండమైన ఇది జరిగింది కదా, అంతా నష్టం, ప్రాణ నష్టం. అది కరెక్ట్ గా ఆ సమయంలో మేము అక్కడ ఉన్నాం అన్నమాట. యమునోత్రికి వెళ్ళి ఒక 5 కిలోమీటర్లు ఉండగా వెనక్కి వచ్చేస్తాం. ఎందుకంటే ప్రకృతి సహకరించలేదు హెవీ రెయిన్స్ వల్ల. మరుసటి రోజు ఉదయం మేము ఏ హోటల్ కి అయితే వెళ్ళాలో అది కుప్పకూలిపోయింది. మేము ఇంకా ముందే ఉన్నాం అనమాట. దాంతో 5 రోజులు ఒక్క హోటల్లో అక్కడ సేఫ్ గా ఉండిపోయాం. శివుడు అంటే మాకు ఒక ఏంటంటే కేదారు వెళ్ళలేకపోయాము. కేదారు ఒకటైనా చూస్తే బాగుండు అని అనుకున్నాం, గాని ఆ కేదారనాథుడే అక్కడ లేడు. ఆ ఉప్పెనొచ్చింది. ఆ పరమేశ్వర సాక్షాత్కారం అని చెప్పి అప్పుడు అక్కడ రాసుకున్నాం. ఉదయం ఆ బాల్కనీలో నించుని అందరం 8 మంది వెళ్ళాం.
నించుని మనకు ఆ కేదార్ దర్శనం కూడా అంటే మాకు ఇంత ఉప్పెన జరిగిందన్నది అక్కడ తెలియదు. ఎందుకంటే అసలు ఏవి వార్త లేవు, కరెంట్ కూడా లేదు అక్కడ. అదే మొబైల్ ఏం బంద్ అయిపోయింది చేయాలి? చాలా మంది. చాలా అంటే మేము ఒక హోటల్లో సేఫ్ గా ఉండిపోయాము. బయట ప్రకృతి గురించి మనకు తెలియదు అనమాట అక్కడ జరుగుతున్న విషయం. సరే, అప్పుడు ఒకటైనా కేదారైనా మనకు దర్శనం అయి ఉంటే బాగుండేది అని మాట్లాడుకుంటూ ఉన్నాం. మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఎదురుగా పెద్ద కొండల మీద పెద్ద మబ్బు ఉంది. ఆ మబ్బు సడన్ గా విడిపోయి 3 భస్మపు రేఖల్లాగా 3 రేఖలుగా విడిపోయింది అనమాట. అది చూస్తుంటే ఆ కేదార్నాథుడు సాక్షాత్కారం ఇచ్చినట్టుగా అందరం భావించి పోనీలే మనకు దర్శనం ఇక్కడే జరిగిపోయింది అన్నట్టు అనుకున్నాం అనమాట. అప్పుడు ఒక ఫీలింగ్స్ ఇలా రాసుకున్నాను. కళ్యాణకారకుడు కైలాసనాథుండు కేదారనాథుడై కాంతులీనే కొండయే తానయ్యి కొలువయ్యనిచ్చోట ఆత్మానుభూతిని అందజేసే మేఘాలు మహిమచే మిన్నంటి విడిపోయి భస్మంపు రేఖలై బారుతీరే నిత్యమై సత్యమై నీ దివ్య రూపంబు హరహర మహదేవ ఆదిదేవ ఆది మధ్యాంతరహితుడా ఆదిదేవ దేవ దేవాదిదేవవో దేవదేవ దిక్కు దిక్కుల నీదైన దివ్య రూపు అయిపోయింది. హలో మళ్ళీ చెప్పండి. జన్మ జన్మాంతరములోని జ్ఞానమేమో జన్మ ధన్యమైపోయే శివ జగతి యందు శివ శివానంద లహరయ్యే శివ విభూతి శక్తి సౌందర్య లహరి అయి సాగివచ్చే జల్లు రాలెను మల్లె పువ్వలే జాలు జాలుగా కొండపై తెల్ల తెల్లని మేఘమాలలు తీరె భస్మపు రేఖలై చల్ల చల్లని పిల్లగాలులు చామరమ్ములు వీచగా పల్లవించెను మానసంబులు పాలనేత్రుని గాంచగా నీదు దర్శనం నమస్కారం చెప్పండి. ఇంకా దర్శనంబు నిత్యమై విలసిల్లే నాదు మానసమున నాట్యమాడే ఆర్తితోడ నీకు అభిషేకములు చేతు పద్య పుష్పమొసగి ప్రణతి చేతు శ్రీ మహేష పన్నగేశ, ఇది సుగంధ వృత్తము. శ్రీ మహేష పన్నగేశ శ్రీకర శుభంకర వామదేవ వ్యోమకేశ వైరినాశ శంకర కామసంబు చూపి మాకు తారకమ్ము నీయవా హే మహేష హే మహేష హే మహేష హే శివ పాలనేత్ర పన్నగేశ పార్వతీశ ఈశ్వర నీలకంఠ నిర్గుణాయ నిత్య నిర్మలేశ్వర శూలపాణి పాశహస్త సోమనాథ శంకర కాల కాల రుద్రరూప కామితార్థదాయక. నమస్కారం. చాలా సంతోషం సోదరి. చాలా బాగుంది. ఆ భావం బాగుంది. అసలు మీకు మేఘాలు విడిపోయిన వెంటనే అదే శివుడిగా అనిపించడం అనేది. ఒక పెద్ద కొండ, ఆ కొండ కూడా కేదార్నాథ్ ఉండే ఆ స్లోప్ గా ఆ విధమైన డిజైన్ తో ఉంది. దాని మీద పెద్ద మబ్బు అలా చూస్తూ ఉండగా మబ్బు విడిపోయి 3 పార్ట్స్ గా విడిపోయింది. అదే భస్మరేఖలు కొండ మీద పెడితే కేదార్నాథ్ ఇక్కడికి వచ్చాడు. నిజానికి యాక్చువల్ గా ఆ రోజు కేదార్నాథ్ లో మేము అదే అనుకున్నాం, అక్కడ ఇక్కడ మేము దర్శనాలు లేదని ఇక్కడ విహారానికి వచ్చినట్టుగా ఉంది. అలాగే అది. నమస్కారం. చాలా సంతోషం, మంచి అనుభవం చెప్పారు కూడా. తర్వాత శ్రీదేవి సోదరి సిద్ధమా? చెప్పండి. ప్రతి వాళ్ళకి నా ప్రణాళిక ప్రకారం ముందు 5 నిమిషాలు ఇస్తున్నాను, తర్వాత టైం మిగిలితే రెండో రౌండ్ లో మళ్ళీ 5 నిమిషాలు అలా. తనికొండ వారు వచ్చారండి. నమస్కారం. అవునండి, చెప్పానండి, స్వాగతం చెప్పాను. ఓం నమ శివాయ. శ్రీమన్మంగళ వ్యోమకేశ ప్రణతుల్ శ్రీకంఠ ఫాలేక్షణ శ్రీమద్వైభవ చిన్మయా కృత శివా శ్రీశైల సిద్ధేశ్వర శ్రీమద్భాగవతోత్తమా నిలుపరా చిత్తమ్ము నీపైననే శ్రీమన్మంగళ లింగ రూప ప్రభవా చిద్రూప శ్రీశంకర వాగడ్డమ్ములుగా వెలుంగు మహతా వాగీశ్వర రక్షమాం
శ్రీగీర్వాణ గణేదిత భవహర శ్రీకంఠ సర్వేశ్వర నాగాలంకృత చంద్రశేఖర హర నాగేశ్వర దేవరా నాగానమ్ములయర్చనమ్ములనగా నన్నేలరా శంకరా శ్రద్ధాసక్తుల చూపెదన్ భవహరా సారూప్యమై నిల్వరా శ్రద్ధాసక్తుల గొల్చు చంద్రధరణి సామీప్యమున్ పొందగా వృద్ధిన్ పొందగ భక్తి మార్గముల నీవే తెలుపు రాజేశ్వర సిద్ధంబైనది మానసమ్ముగనరా సిద్ధేశ్వర శంకరా యుక్తాయుక్తములే మెరుంగక భవాయున్మాదినై ఉండగా రిక్తంబైనది మానసమ్మదియ నిర్వీర్యమ్ముగా మారగా ముక్తి ద్వారము దట్టి నిల్వగనునే మోక్షమ్మునే ఘోర నా శక్తింగాంచర నీల కంఠ కరుణన్ సస్పింజరా శంకరా దీక్షన్ బోనుగ మౌన ముద్రమదినిన్ దివ్యంబు నిరూపమే వీక్షించన్ పలు రీతి దోచగను వైవిధ్యంబు సమ్మోహమై ద్రాక్షారామునన్ మనోజ్ఞ విభవ దాక్షిణ్య భీమేశ్వర మోక్షద్వార మహాశ్మశాన నిలయ మృత్యుంజయ శంకరా. ఇవి నేను రాసిన శంకర శతకంలో అవి 5 చదివాను. ఇంకా చదవనా? తర్వాత ఇంకోసారి చదవనా? మరొక 2. ఓకే. శ్రీమంత్రం వన నీది మంత్రమదియే శ్రేయంబు జేకూర్చురా నీ మంత్రార్థములిచ్చు నిమ్మది మది నీ నామ సంకీర్తనై నీ మంత్రం బది నక్షయం ముగదరా నిశ్రేయసమ్మౌనురా శ్రీమాతా హృదయానురాగ శృతివై శ్రీతత్వమౌ శంకర భక్తిన్ పిల్చెద వామదేవ సుపద పంచాక్షరాధీశ్వర శక్తిన్నీటిని పోసినంత వశమే సమ్మోదమందంగరా నక్తాదుల్ జపరీతి కోరకయే నీ నామమ్ము బల్కంగా నే ముక్తిన్ గొల్పెడి దైవమైన వరదా ముక్తి ప్రదా శంకరా. చాలా సంతోషం శ్రీదేవి సోదరి. కానీ ఎక్కువ శార్దులాలు ఎంచుకున్నారు. దాని కూడా శార్దులాలు మొత్తమే రాశాను. మొత్తం ఎక్కువ శార్దులాలు రాశాను శంకర శతకం అంతా. శంకర శతకం అంటే అలాగే వస్తుంది అనుకోండి. కానీ ఎంచుకోవడం కూడా తాప్రాస క్షాప్రాస ప్రాస కూడా కొంచెం అప్పుడేమో అలా వచ్చేసాయి. ఎప్పుడు దుష్కర ప్రాసే వస్తుంది నాకు. అలాగే రాశాను. అనుకోకుండా హిట్ అయిపోయింది శంకర శతకం. ఇంకా రాసా విధమైనటువంటి ఛందస్సులో కూడా రాశాను కొన్ని 10 మొత్తానికి. ఇవి మటుకు ఎక్కువ శార్దులాలు, కొంచెమే మత్యభాలు రాశా. మీకు వస్తుంది. మీకు త్యాగరాజు గారితో పంపాను పుస్తకాలు. మీకు ఇంకా అందలేదని తెలిసింది. అంత శంకరుడి దయ ఎప్పుడు వస్తుందో. ధన్యవాదములు. మళ్ళీ సెకండ్ రౌండ్ చూద్దరు కానీ అంతవరకు తర్వాత పద్యం వినిపించబోయేవారు సుసర్ల వాణి గారు, బొంబాయి. నమస్కారం అండి. ఈరోజు కాస్త నా గొంతు బాగలేదు కానీ ఉత్సాహంగా ముందరకు వచ్చాను అంతే. అది ఈరోజు నేను కూడా శివరాత్రి సందర్భంగా రాసిన పద్యాలు చదువుతాను. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవాటికి మాత్రం ఇదే చదవాలని డిసైడ్ అయిపోయాను. కనుక నా గొంతు సహకరించకపోయినా నన్ను అభిమానిస్తారని ఆదరిస్తారని అనుకుంటున్నాను. అది కరి పురుగు పాముగాచిన హర హర శంకర గిరీశ ఆది శబరుడా పురహర మొక్కిద నిన్నే కరుణను గనుమయ్యనెప్పుడు కాశీనాథా శివుని కరుణయున్న శిలలైన ద్రవించు శివుని లీలలందే జీవితము శివుని ఆజ్ఞ లేక చీమైన కుట్టదు చింతల తొలగించు శివుడకొండే భస్మరేఖలు నొసతను భాసిలంగ కంఠ రుద్రాక్షమాలలు కాంతులేన పన్నగాలంకృతుడైన పరమశివుడు చారుహాసుడై వెలుగును చంద్రమౌళి చిత్తమందు నిల్పి శివుని రూపమును చేతులారజేయ శివుని సేవ జిహ్వతో పలుకగా శివనామమెప్పుడు హరుడెగాసు మనల ననవరతము ఆభరణములందు ఆసక్తి లేదు సర్పములను దాల్చి సంతసించు కంఠమందు నిలిపి కాలకూట విషము వసుదగాచుచుండు భస్మధారి బిల్వపత్రమొకటి ప్రీతితో నర్పించ 3 కన్నులయ్య మురిసిపోవు గంగ నీటితోడ కాళ్ళు కడిగినంత
పాలనేత్రుడెంతో పరవశించు. ఆవు పాలు తెచ్చి అభిషేకమునరింప ఇష్ట సిద్ధులసగు అష్టమూర్తి. అన్నపూర్ణ మాతకు అత్యంత ప్రీతుడవు శంకరుండ మాకు శరణు నీవే. ధన్యవాదాలండి. చాలా చక్కగా ఉన్నాయండి. చాలా ఈ బాగుంది. ఈ సరళి చూసే ఉంటారు మీరంతా. శార్దూలాలు, మత్తేపాలు, ఇంకా పంచచామరాలు రకరకాలు చేస్తుంటారు. బొంబాయి వాళ్ళ ఆట వల్లి, తేటగీతి, కందం, ఇంతకన్నా కన్ను ముందుకెళ్ళదు. తీసాలు తీసాలు. శేష పూజలు చాలా సరళంగా ఉంటాయి అవన్నీ కూడా. ఎక్కువ అవునండి. అంటే రాసేవాళ్ళు సీనియర్ కవులు చాలా ఉన్నారు, కానీ సుసలు వాణి గారు మాత్రం ఎక్కువగా ఆట వల్లి, తేటగీతి, కందం, Correct. సీసంతో వీటితోనే ముగిస్తుంటారు. అవునండి. చాలా భావాలు బాగుంది. భావాలు బాగున్నాయండి, మంచి భావం. అవును, పద్య సౌందర్యం ముఖ్యం. అది ఆట వరదైనా సీసమైన శార్దూలమైన. అదే చాలా చాలా బాగున్నాయి సంతోషం. పద్యాలు. చదివే విధానం ధన్యవాదాలు. కూడా చాలా బాగుంది. మీరు వచ్చారు వాణి గారు, సంతోషం అండి. చాలా అండి. నాకు రెండు- టైం తెలియలేదు, నాకు ముందరే వచ్చిండేదని. సరే, ఎనీవే మీరు చెప్పారు, నేను రాగలిగాను. ముందరే ఎప్పుడు ఇంకా కొన్ని పద్యాలు రాశాను ఇదివరకు కూడా, అది కూడా చదివేదాన్ని. సరేలేండి, ఎనీవే ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. మీరు అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమం పెట్టండి, మాకు కూడా బాగుంటుంది. ఏదో మా రాసిన పద్యాలు మేమైనా చదువుకుంటే మీరు వింటారని ఆశ, అంతే. తప్పకుండా. బాగుంది. ఈ ఐడియా అదేనండి. ఈ గంటల వారి ఐడియా ఏంటంటే నెలకోసారి స్వీయ పట్టణం పెట్టుకుందామని. బాగుందండి, ఐడియా బాగుంది. ఒక గంట 2 గంటలు ఎంతో కొంత తీసుకుని స్వీయ పట్టణం పెట్టుకుందామని. తర్వాత పేరు భార్గవదిని గారు సిద్ధమా? సిద్ధమే. నేను ఎక్కువగా రాయింది శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ, నేను చాలా తక్కువ రాశాను. మీ అందరంత కవయిత్రి నేను కాదు, ఏదో రాయాలి తపన అంతే. అందరం అంతే. భావ సహకారంతో అంటే దీంట్లో రాశానండి, పరమేశ్వర వృత్తంలో రాసినవే. నేను ఇంక తర్వాత ఇంకేం రాయలేదు, అవే చదువుతున్నాను. ధరపెన్ దొరల దొర సదా తమ బంటున్ గిరిజా సహితుడ వీవు గేహమునందున్ సిరివై వెలయుమునిన్ భజించుచు గంగాధర మోక్షమునిడ కోరెదన్ పరమేశ. పరమేశ్వరునకు నర్ధభాగ భాగపు మేనై కరుణాంబువులు స్రవించు కష్టతోడన్ పర విశ్వపతిని పొంది పార్వతి కాసిన్ సిరులొల్కగ విలసిల్లు శ్రీ పరమేశ. తెలిబూది నలదమేని ధీదితి హెచ్చన్ నెలవంకయు తలపైన నిండుగా దీప్తిన్ వెలగన్ జడల మహాటవిన్ సురగంగా జలముల్ తిరుగున హర్నిసల్ శ్రీ పరమేశ. కరుణా హృదయ జనాళి కష్ట వినాశ శరణంటిని వడిగాచు శంకర దేవ. వరదాయకుడవు ముక్తి భాగ్యము నిమ్మ నిరతున్ భజింతున్ నిల్ పరమేశ. అహమున్ వదిలి మదిన్ మహాముదమొప్పన్ బహురీతుల నిన్ను గొల్వ భాగ్యమటంచున్ మహిలో నిన్ను తలపన్ భ్రమల్ నశించన్ దహింపు మొరుల మోక్షద పరమేశ. ధన్యవాదాలు. 5 మాత్రమే రాశానండి. నేను ఇంకా శివుడి మీద ఏం రాయలేదు, అంటే రాయాలి తలుపు కూడా ఇంకా కలగలేదు, ఇప్పుడు కలిగింది. ఏమో ఈసారి రాయిస్తాడు. రెండో రౌండ్ వచ్చేలాగా రాసిస్తామేమో చూసుకో. రెండో రౌండ్ వచ్చేలాగా రాసిస్తామో 5 పద్యాలు అంటున్నాను. చెప్పలేను, అంత లేదు, శక్తి లేదు, కానీ తప్పొప్పులు. తమ్ముడు సహకారం ఉంటే రాయొచ్చు. అది నేను నెక్స్ట్ రౌండ్ దండకం చదువుతాను. చాలా సంతోషం వదిన, వచ్చావు. మళ్ళీ దగ్గరలో వస్తావు రావు? అమెరికా వెళ్ళిపోతే మళ్ళీ మనతో కాంటాక్ట్ లో ఉంటావో ఉండవో? అందరితో కాంటాక్ట్ లో నేను ఇందులోనే ఉంటాను. ఎక్కడ ఎవరితో నేను ఎవరితో అంటే విడిగా ఉంటాను. అక్కడ ఉన్నాను, చూసి ఇక్కడే. గురువు గారు అలాగే అడిగారు, తోటల గురువు కూడాను, అమ్మ మీరు గ్రూప్ లోకి వస్తారా, మీ గళం వినిపిస్తారా అని. అయ్యో నా గొడవ ఎప్పుడు మీకు అందరికీ ఉంటుందండి. నేను అంటే నా గళం కోసం కాదు, నాకు పాడాలని ఆసక్తి ముందు, తప్పకుండా చెప్తాను.
ధన్యవాదాలు. తర్వాత ధనికొండ వారు మీ పద్యాలు వినిపిస్తారా? కుసుమ సోదరికి ఎక్కువ టైం ఇస్తాను, కావాలని గజల్స్ కూడా వినిపించవచ్చు. అందుకని స్వీయ పద్యాలు అంటే పద్యాలే కాదు, గజల్ కూడా. అయ్యా అందరికీ నమస్కారం అండి. అయ్యా నమస్కారం. నేను శివరాత్రి సందర్భంగా ప్రత్యేకించి ఏం రాయలేదు, సరే, ఎంతమంది రాసింది? మామూలు పద్యాలు వినిపిస్తా. అయితే శివరాత్రి ఏదో ఒకప్పుడు రాసింది అయితే నాకు గుర్తున్నది, అది చదువుతాను ముందు. ఇవాళ ఈ శీతాకాలం వచ్చినప్పుడు శీతాకాలంలో ఉన్న చలిని వర్ణిస్తూ ఆ చలికి శివుడికి మధ్యన ఒక సంబంధాన్ని సూచిస్తూ ఒక పద్యం రాసి ఒకప్పుడు. మంచి భావన. హిమగిరిని ఎక్కలేని పరమేశుని జాడ నిరుంగలేని దుర్గమముకు గంగ పుట్టినలు కాంచగలేని ఋషి ప్రయుక్తమవు అమృతము గ్రోలలేని జనులందు మహేశుడు. ఋషి ప్రయుక్తమవు అమృతం అంటే హిమాలయాలలో ఋషులు ఉంటారు, వాళ్ళు ఉపనిషత్తులను గానం చేశారు, వేదాలు గానం చేశారు, దాన్ని వినలేని వాళ్ళు. జనులందు మహేశుడు ప్రేమపూర్ణుడై హిమవతివైన నిన్ మము తరింపగజేయగనిట్లు పంపును. మేము హిమాలయాలు వచ్చి శివుడిని దర్శించలేము, ఋషుల యొక్క అమృతవాకుల్ని మేము వెళ్ళలేము, దూరంగా ఉన్నాము. కాబట్టి అక్కడున్న వాతావరణం మాకు అందజేయడం కోసం ఈ శీతకాలం అనే దాన్ని మాకు పంపిస్తాడేమో అని శీతకాలాన్ని అసౌకర్యంగా భావించి అది శివుడిగా భావించి చెప్పిన పద్యం అండి. మరొక పద్యం సరస్వతీదేవిని వర్ణిస్తూ నేను ఈ పద్యం బాసరలోనే రాశా, బాసర సరస్వతి సన్నిధిలోనే రాశాను. బాసర అనే పదాన్ని తీసుకుని దాన్ని యమకం చేస్తూ 4 పాదాల్లోనూ బాసర వస్తుంది, అర్థం మారుతుంది. బాసరదేవి నిన్ హృదయ పద్మమునందున నిల్పజేసి తిన్ బాస. బాసరదేవి నిన్ హృదయ పద్మమునందున నిల్పజేసి తిన్ బాస. రసామృతము ప్రతిపాదమునందున నిండజేయమంబా. సరసంపు సూక్తులను భావములను ప్రసరింపజేసి నా భాష రసజ్ఞ వర్జుల శబాసుల పొందగ చేయవేడెదన్. అలాగే అమలిన అనే నేను రాసిన ఒక కావ్యంలో ఒక కథానాయిక ప్రబంధాల పోటీలో వచ్చినది. ప్రబంధాల పోటీలో 2వ బహుమతి పొందిన కావ్యం అది. అందులో కథానాయికని వర్ణిస్తూ ఆమె సౌందర్యం బాహ్య సౌందర్యం మాత్రమే కాక ఆమె కంఠస్వరం ఎంత సౌందర్యంగా ఉంటుంది అని వర్ణించడం కోసం ఒక పద్యం చెప్పాను. ఇది కూడా ఇంచుమించు యమకం. సారని ఆమె పిలువగా సారీ అని మంద్రమైన శైలిని పలుకన్. సారీ అను స్వరముల మనసారగనొక వీణ పలుకును అందము తోచు. ఆమె సారీ అన్న వీణ మీద సారీ అనే స్వరాలు పలికితే ఎంత అందంగా ఉంటుందో ఆ స్వరాలు ఆమె కంఠస్వరం అంత అందంగా ఉంటుంది. తర్వాత అదే కావ్యంలో ఏమిటంటే సుకవి నింద కుకవి ప్రశంస, సుకవి ప్రశంస కుకవి నింద అని ఉంటాయి కదా, రెండు కలిపి ఒకే పద్యంలో చెప్పేశాను. అది ఎలాగంటే అది సుకవి అనేవాడిది కేవలం పాండిత్యం వల్ల సుకవి అంటలేదు, కుకవి అనేవాడిని కేవలం పాండిత్యం లేకపోవటం వల్ల తిట్టడం లేదు. వీళ్ళు అసలు ఏమిటంటే కవికి మొదట కావాల్సింది సమాజం గురించి సత్యం మాట్లాడటం చేద్దామని. సత్యాన్ని దాచిపెట్టేవాడు, అసత్యాన్ని మాట్లాడేవాడు నిజమైన నిజాయితీ పరుడైన కవి కాదు. ఆ సంగతి చెప్పడం కోసం అంటే ప్రధానంగా పాండిత్యాంశం కాకుండా కవి యొక్క నిజాయితీ ప్రధానం అని చెప్పడం. తనవారు పరులంసు ఎంచకయు సత్యం ఒక్కటే చుట్టమై తన ధర్మము వచింప సంగభయము తానింతయు చెందమిన్ తనరారు సుకవీసుడు అతి విపరీతమైన తానెంతయు ఘన పాండిత్యము కలిగిన్ కుకవియే కాదందురే పాఠకులు. ఎలా అంటే ఇది నన్నయ్య గారి పద్యం ఒకటి ఉంటుంది, ఏమిటంటే
ఇది బ్రాహ్మణుడు శాపాన్ని క్రమరించగలడు కానీ రాజు క్రమరించలేడు. అది అవును అందులో ఒకటి చెప్పేసి విపరీతమైన అని ఒకే పదం వాడేస్తాడు. అవును ఒకే పదం కరెక్ట్. ఆ శైలిలో ఇది చెప్పాను. నిండు మనము నవ్య నవనీతి జగన్మతి విప్లవం నిక్కమి రెండు రాజులందు విపరీతముగా ఉన్న విప్రులోపు ఓపండు అతిశాంతుడయ్యను నృపాలుడు శాపము గ్రమరింపగలను అంటాడు. అలా ఈ సుకవి ప్రశంస కుకవినంద రెండు కలిపి ఒకే పద్యంలో సింపుల్ గా చెప్పాడు. అదే బాగుందండి. ఇంకా ఒక పద్యం చెప్పేదా? చెప్పండి. ఒక వ్యావహారిక భాషలో కవిత్వం చెప్పొచ్చు అంటారు కదా. ఈ వ్యావహారిక భాషలో ఎలా చెప్పొచ్చు అనేది, ఒక అమ్మాయి భర్త వల్ల వాళ్ళ వల్ల బాధలు పడుతుంది. ఒక శ్రామిక స్త్రీ ఇంకో శ్రామిక స్త్రీ వచ్చి ఎలాంటి పదాలు వాడుతుంది ఆ అమ్మాయి? మొగడిని నమ్మమాకే, ఇక మారడు సావడు బొంతవెట్ట పొగరనగాలి, ఇలాంటి పదాలే వాడుతుంది. ఈ పదాలన్నింటినీ ఒకదాని పక్కన ఒకటి పెడితే ఒక చక్కని ఉత్పలమాలు అవుతుంది. ఎలాగంటే మగడిని నమ్మమాకే, ఇక మారడు చంపకమా, మగడిని నమ్మమాకే, ఇక మారడు సావడు బొందవెట్ట, ఆ పొగరనగాలే, చక్కగా రిపోర్ట్ ఒకటి ఇక పోలీసు వాళ్ళకే, నగల అసలుంచకే, 10 దినాలటు పోయిక నాన్న కాడికి, తగిలితే మానే దెబ్బ ఇక దన్మని దారికి రాక సత్తడా. వ్యవహారికంలో పద్యం ఎలా ఉండాలంటే చక్కగా ఉందండి. అయ్యా ధన్యవాదం సార్. దానికంటే వారి స్పెషల్ అవన్నీ చతురతగా రాయడము. ఫేస్బుక్ లో చాలా చతురతగా రాస్తారు దానికంటే వారు. నమస్కారం. చేత శారీ గమాలకులు పరికించారు. అలాగే మగడికి బొందపెట్ట అని ఇలాంటి పదాలు వాడించారు. చాలా బాగుంది. మీ రసజ్ఞతకి ధన్యవాదం. శ్రీదేవి గారికి, నేమాని ప్రసాద్ గారికి. రెండో రౌండ్ గానీ వేసుకుందాం అంటే మీరు సిద్ధం కాని తర్వాత టైం బట్టి. ఇప్పుడు ప్రస్తుతం కుసుమ సోదరి గారు తమ పద్యాలు వినిపిస్తారు. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇది పరమేశ్వర వృత్తమే గురువు గారు అందరితో రాయించారు. అందులో శివుడి పద్యాలు నేను చదువుతాను. అవకాశం ఉంటే నా గజలు కూడా వినిపిస్తాను. తప్పకుండా. ధరణి సరికలరా సదా శివ శంభో, కరుణింపగ చలమేల కల్మష కంఠ, శరణంటిని నిను చేరి శంకర పాహి, వరమీయ గదరి చేరవ పరమేశ, వరమీయ గదరి చేరవా పరమేశ. ఇలవేల్పు వైతివయ్య ఈశ్వర మాకున్, తల్లిదండ్రి గురువు నీవే దైవము నీవే, కలిబాధలు తొలగించి కావుము దేవా, వెలలేని కృపను చూపవే పరమేశ, వెలలేని కృపను చూపవే పరమేశ. సగమై తనువున శక్తి సంభవితోడన్, సిగగంగయు నెలవంక చిందులు వేయన్, జగమేలు పతివి నీవే జంగమదేవా, వగదీర్చి జనుల బ్రోవవా పరమేశ, వగదీర్చి జనుల బ్రోవవా పరమేశ. తరలింపగ భువి గంగ తాపము తీరెన్, కరిబోయ పురుగు కూర్మి కాచిన దేవా, ధరమేటి వరములిచ్చు దైవము నీవే, స్థిర భక్తి నొసగుమయ్య శ్రీ పరమేశ, స్థిర భక్తి నొసగుమయ్య శ్రీ పరమేశ. తెరతీసి పొరలు తొల్గ తేకువనీయన్, తెరతీసి పొరలు తొల్గ తేకువనీయన్, స్మరింతు శివుని తల్లి సంభవితోడన్, హరించు మగములెల్ల అంబరకేశ,
హరదేవ కరుణ బ్రోవుమా పరమేశ, హరదేవ కరుణ బ్రోవుమా పరమేశ. ఇవి నా పద్యాలండి. మీరు అవకాశం ఉందండి నా గజలు కూడా వినిపిస్తాను. గజలు ఓకే, 2 నిమిషాలు తర్వాత మళ్ళీ రెండో రౌండ్స్. సరే. ఉమాదేవి సోదరి గారు స్వాగతం. కరిపురుగుకు బోయకైన మోక్షమిచ్చు శంభుడు, బోళా శంకరుడు కొలువ వరములిచ్చు సాంబుడు. కరిపురుగుకు బోయకైన మోక్షమిచ్చు శంభుడు, బోళా శంకరుడు కొలువ వరములిచ్చు సాంబుడు. ఉదకమైన ఆకునైన అర్చించిన చాలును, ఉదకమైన ఆకునైన అర్చించిన చాలును. ఉడుత భక్తి కుబ్బిపోయి శరణమిచ్చు దేవుడు, ఉడుత భక్తి కుబ్బిపోయి శరణమిచ్చు దేవుడు. బోళా శంకరుడు కొలువ వరములిచ్చు సాంబుడు. లోక కళ్యాణమునకై పణము పెట్టు ప్రాణము, హలాహలమైన మృంగి రక్షణిచ్చు భర్గుడు, హలాహలమైన మృంగి రక్షణిచ్చు భర్గుడు. బోళా శంకరుడు కొలువ వరములిచ్చు సాంబుడు. ఆలు మగల కాదర్శము ఆది దంపతులు భువి, సతికి ప్రేమ పంచి అర్ధభాగమిచ్చు ఈసుడు, సతికి ప్రేమ పంచి అర్ధభాగమిచ్చు ఈసుడు. బోళా శంకరుడు కొలువ వరములిచ్చు సాంబుడు. మార్కండేయు తలరాత మార్చేసిన దైవము, మృత్యుంజయ మంత్రముతో ఆయువిచ్చు హంసుడు, మృత్యుంజయ మంత్రముతో ఆయువిచ్చు హంసుడు. బోళా శంకరుడు కొలువ వరములిచ్చు సాంబుడు. బేసి కనుల భిక్షకుండు ప్రేత భూమి వాసుడు, బేసి కనుల భిక్షకుండు ప్రేత భూమి వాసుడు. భస్మముతో భక్తులకు సంపదిచ్చు సోముడు, భస్మముతో భక్తులకు సంపదిచ్చు సోముడు. బోళా శంకరుడు కొలువ వరములిచ్చు సాంబుడు. బొంది తోడ కైలాసము కుసుమ చేర తలచెను, బొంది తోడ కైలాసము కుసుమ చేర తలచెను. ధ్యాన ముద్రలోన శివుడు శాంతినిచ్చు స్కందుడు, ధ్యాన ముద్రలోన శివుడు శాంతినిచ్చు స్కందుడు. కరిపురుగుకు బోయకైన మోక్షమిచ్చు శంభుడు. బోళా శంకరుడు కొలువ వరములిచ్చు సాంబుడు. కరిపురుగుకు బోయకైన మోక్షమిచ్చు శంభుడు. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి 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 అందరికి ధన్యవాదాలు. గజల భావం బాగుంది, పాడే విధానం మీకు చెప్పకలేదు, మీ దగ్గర వింటుంటే హాయిగా ఉంటుందండి. ఇందులో నాకు ఒకటే డౌట్ వచ్చింది, గజల్లో 6 6 6 4 మాత్రలా అలా రాయాలా? నడక తిస్త్రగతి చతురస్రం ఖండగతి అని ఉంటుందండి. అంటే 7 7 7 6 6 6 4 4 3 3 అట్లా ఉంటుంది. చివర కాఫియా రదీఫ్ అని వస్తాయండి. అవన్నీ ఒక కాఫియా ఉండాలి, ఒక రదీఫ్ ఉండాలి. ఆ రదీఫ్ అన్ని ఒక ప్యాటర్న్ లో ఒకటే ప్యాటర్న్ లో రావాలి. ఇది అంచెప్రాస గజలు. అంటే సాంబుడు, హంసుడు, సోముడు, కానీ ఎన్ని అక్షరాలు పెట్టా అన్నిటికీ అదే ఉండాలి. అచ్చులు అవి కూడా చూసుకోవాలి. చివరి డు వచ్చింది కాబట్టి అన్ని. ఈ మాత్రలు చెప్పండి. 6 6 6 4 వేశారా? ఇప్పుడు 6 6 ఇక్కడ రదీఫ్ ఏం చేశానంటే 4 వేసుకున్నా. కాబట్టి ప్రతి చోట చివరిది 4 4 ఉంటుంది, ప్రతి షేర్ లో కూడా. ఓహో, అచ్చా. అన్ని 6 6 వచ్చి మామూలుగా అయితే అన్ని 6 6 ఉండాలి. ఇక్కడ ఏమో రదీఫ్ 4లో తీసుకున్నా కాబట్టి అన్నిటి అదే ఫాలో అవ్వాలి. అదే రదీఫ్ అంటే చివరి పదం కదా, చివరి పదం.
హంసుడు, సంసుడు, సోముడు, అది సాంబుడు గర్భుడు స్కందుడు పెట్టారు, అది బాగుంది. ముందు నుంచి అయితే శరణమిచ్చు, వరములిచ్చు, కరుణ ఈ రక్షణిచ్చు, ఇవన్నీ కాఫియాలు అంటారు. ఆ, అవి కూడా ఒక ప్యాటర్న్ లో రావాలి. సరే. ఇచ్చు అయితే ఇక్కడ నా ఇచ్చు డౌట్ ఏంటంటే 6 మాత్రలు విడేటట్టుగా రాయాలా, లేకపోతే మీరు 7, 5 మొత్తం 12 వస్తే సరిపోతుందా? 6 విడేటట్టుగా రాయాలి. అప్పుడప్పుడు ఇలాంటివి అసలు వీటిని ఒప్పుకోరు గజల్స్ లో. భక్తివి ఇట్లా దేవుడి మీద వేసేవి గానం అంటారు, ఇది గజల్ కాదంటారు. ఎంతసేపు శృంగారము లేకపోతే వైరాగ్యము అట్లాంటివి ఉంటాయి. కానీ ఈ మధ్య మేము మాలాంటి వాళ్ళు చేరి ఈ భక్తి గజల్స్ ఇవన్నీ గానాలంటారు, గేయాలంటారు. వాళ్ళు ఒప్పుకోరు. అదే నాకు కొన్ని ఒక చోట కాదు, మీకు 7-5 వేసినట్టుగా ఉంది, 6-6 కాకుండా. లేదు, ఒక చోట అన్వయం బాగుండాలని ఒకసారి అందులో ఇందులో సర్దారు. అదే డౌట్ బాగా గమనించారు మీరు. అంటే విశ్లేషణ అలా రాయడం డౌట్ వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని చూసి 1 లైన్ 2 లైన్ రాస్తుంటాను ఏదో ఒకటి, నాకు అంతగానే ఎక్కువ రాదు. లేదు, రాస్తుంటే వచ్చేస్తుందండి 1, 2 అట్లా. ఎందుకంటే మంచి భావాలు ఉంటాయి మీకు. దాని అడక కనుక పట్టుకుంటే రాయొచ్చు, బాగుంటుంది. సరే, చాలా సంతోషం అండి. 2వ రౌండ్ దాకా మీకు టైం ఉంటే అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. మళ్ళీ అదే ప్రస్తుతానికి 1వ రౌండ్ లో చివరి పద్యం చదవబోయేవారు బల్లూరు ఉమాదేవి సోదరి గారు. 1వ రౌండ్ లో మీరు చివరి వచ్చారు, మీ పద్యాలు వినిపించండి. అందరికీ నమస్కారం, శివరాత్రి శుభాకాంక్షలు. ఒకే పద్యం కదండి ఒక రౌండ్ లో? అలా లేదు, 5 నిమిషాలు మీదండి, 5 నిమిషాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. శివరాత్రి శుభాకాంక్షలతో మానిని పద్యాలు. ఉల్లమునందున నొప్పుగా గొల్చెదనొద్దికగా నిటయోహరుడా, మెల్లగా దీర్చుము మెండయ తాపము మేనున శంకర మేరువుని, విల్లుగా గైకొని వేగమే బాపుము వేదనలెల్లను వేడుకతో, చల్లగా చూచుచు సంతసమీయర జగును చేయక సాంబ శివ, జంగమ దేవర చక్కగా త్రాయను సంద్రమునందున జ్వాలగత, పొంగుచు నెల్లరు పొందుచు భీతిని పుట్టెను శ్రీయును పొర్లు చటన్, కృంగిరి ఎల్లరు గుంపులుగానట క్రోధము తోరిపు కోటియుత, సంగట చేరగ శంకయు లేఖను శంకరు నవ్వుచు సమ్మతిడెన్, పావనమూర్తివి పంచముఖుండవు పాపములన్నీయు బాపగర, కోవెల చెంతకు కొల్వగ వచ్చితి కూరిమి చూపుము కోరితినిన్, కావగరావయ కామహరాని గట్టిగా వేడెదగమ్మునరా, సేవలు గొంచును శీఘ్రముగా దయచేయుము కావగ జీవనుడా, గంగను దాల్చుచు కావగ రామము కవహరాత్వర కారుణిక, జంగమ దేవర జాగును చేయక చల్లగాంచుచు చంద్రధర, పొంగగ సంద్రము ముందుగా నచ్చట పుట్టె విషంబది ముంచునుగా, మృంగుమటంచును మెచక కంఠుని మేటిగ అద్రిజ కోరెనుత, మేటిగ అద్రిజ కోరెనుత. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. చక్కగా పాడారని, పాడి వినిపించారు. అన్ని మానిని వృత్తాలు, అన్ని 7 భగణాలు, ఒక 7 భగణాలు, ఒక గురువు కదా. అదే ఒక సమూహంలో రాసేవారండి ఇవి, మన అనంత చంద్రం నేను సమూహంలో. కూడా రాసా, దానిలో నేను కూడా రాసా మానిని మహాదేవ మహాదేవ మహిమాలాపంలో. మహిమాలాపం. చాలా బాగుంది. సో దీంతో మనం ఒక ఆవృత్తాన్ని సుసంపన్నం చేసుకున్నాం. 2వ ఆవృత్తంలోకి ఎవరు టైం ఉంటే వారు ఉండొచ్చు. మళ్ళీ అదే క్రమంలో పిలుస్తున్నాను. విమలక్క గారు దండకం వినిపిస్తాను. సరే. శ్రీమత్పరం జ్యోతిరాక ఉత్తరాకాశ సితభాను ప్రతీకాశ ఆకాశ కేశ మహేశ గిరీశ
విరాజిత్ క్రియా ప్రకాశ శక్తి మార్గంబునన్ ప్రాణవ్రాతంబు పూతంబుగా నిలిపి జాగ్రత్తావస్థన్ మదిన్ తెలిసి శ్రీశైల దైవంబు మేల్కాంచి వేల్గుందన్ సాయ కుల్కున్ ఆధార చక్రాబ్జ పత్రంబులన్ నాల్గింటవా దిశాంతాక్షరంబుల్ వ్యసన్ పూర్వ నిన్ముఖంబుగాన్ ప్రతిష్ఠించి భక్త స్థలించూచి భావించి ఆత్మన్ గురుత్వంబు సంధించి చిత్త పద్మంబు రంజిల్ల సద్భక్తునిగాంచి రాజన్నకారాఖ్య దిబ్బీజంబులు కర్ణికా మధ్య భాగంబునన్ నిలిపి అన్నొయ్యగాన్ ఆచార లింగంబున్ కేలించి రంగారు బంగారు మేల్కి ఇండులన్ నీరు సౌవర్ణ భాండంబునన్ తెల్చి స్నానంబు గావించి పైసంగ కౌసేయమున్ పూని సుంభద్రమ్యారుణంబైన శ్రీగంధ లేపంబు మేనల్లన్ సేయుచున్ పుష్యరాగాక్షతల్ పెట్టి గన్నేరు పూగుత్తులను జాజి సంపెంగలను పూజ సత్భక్తితో చేసి ఆ దేవదేవ ప్రసాదంబునన్ తెచ్చి దౌర్గణ్యములను పాసి పృథ్వీ గుణంబైన కాఠిన్యమున్ త్రోసి లింగైక నిష్టైక సంపన్నుడై ఆత్మ సంవేది అయి ఆత్మతత్వాఖ్య సబ్జోజాతాస్యానుభావంబున్ కీల్దెల్సి భక్తి క్రియారూప భావంబులన్ వాటి పెన్నిక్కలను నిలిపి సద్భక్తి వర్యుండు అద్దేవు కారుణ్యమున్ చెంది నిత్యత్వ సంపన్నుడైనట్టు ఆచార లింగంబు నీవే కదా. జ్ఞానశక్తి ప్రభావంబునన్ అపానవాయు ప్రకారంబు నిండించి స్వప్నోన్నతావస్థగా అని తెలిసి విష్ణు దైవంబు రంజిల్లు మహేశ్వర స్థాన దివ్యానుభావంబునన్ పెంపొందగాన్ నైష్టికాఖ్యాన సద్భక్తి కలిగి సద్రాజిత ఛాయలన్ కుల్కు షట్పత్రముల్ కలిగి వెల్గొంతు స్వాదిష్టాన చక్రంబుపై ఆదిలాంత అక్షరంబుల్ రహిన్ పూర్వదింముఖంబుగాన్ ప్రతిష్ఠించి సుబుద్ధిన్ హస్తంబునన్ పోని తత్కర్ణికా సాక్షార స్పార బీజంబు హత్తించి గురులింగమూర్తిని ప్రతిష్ఠించి నిండైన మేల్వెండి కుండంబులో నీరు ఉత్పాదర స్పార భాండంబునం తెచ్చి స్నానంబు గావించి మేల్సన్వల్పంబులం చేనొత్తి కర్పూర సంయుక్త గంధంబుపై మై నిండగా పూసి ముక్తాఫల సువర్ణాక్షతల్ మూర్ణమందొప్పగాన్ పెట్టి ధూపంబులర్పించి వజ్రంపు తెల్ రంగులం జిమ్ము పళ్యాన నీరాజనంబిచ్చి జాబిల్లిరా పళ్ళెరంబందు సర్వోపహారంబులను పెట్టి అర్పించి పుష్పాంజలించి సాష్టాంగమున్ చేసి ఆ సుప్రసాదంబున్ భక్షించి తద్వామదేవాస్యమున్ తెలిపి వామ మార్గంబులన్ విడంగొట్టి అద్దేవు కారుణ్యమున్ చెంది సంసార దుఃఖంబులన్ పాయు తల్లింగమీవే కదాయ సన్మార్గేచ్ఛ ప్రభావంబునన్ యానవాతంబు పూరించి సౌషుప్త్యవస్థాత్రయం చేసి రుద్రాధిపత్యంబు రమ్యంబుగా వెల్గచుండన్ ప్రసాద స్థలంబుగా కుంకుమ ఛాయ చేకుల్కు సన్మణిపూరోరు పద్మంబృందసారంబులండాది స్పాంతాక్షరంబులన్ తగన్ పూర్వదిన్ముఖ్యంబుగా ప్రతిష్ఠించుచున్ స్వానుభవాక్య సద్భక్తి సంయుక్తుడై పూర్ణుడై అహంకార హస్తంబునన్ పూనగా చేసి తత్కర్ణికాశీక్షరంబుంచి తత్పీఠ మధ్యంబునందున్ శివాఖ్యోన్నతంబైన లింగంబు చెన్నారగాన్ చూచి సిద్ధం మేల్కొల్పులన్ సొంపులన్ నింపు పద్మాకరం బంధు నీరంబు సారంబుగా కెంపురా బిందులంతే స్నానంబు గావించి కెంపట్టు పుట్టంబునన్ లెస్స నీరాచి పాలారు నాభాగ రంగంబు మైరిండుగా పూసి నెత్తమ్మిరామానికంబుల్ కల్గ మిన్నక్షతల్ ఆననం చేర్చి చెంగల్వులన్ కల్వలన్ రక్త మందార ధామంబులన్ రక్త పంకేజి జాతంబులన్ పూజ గావించి సింధూర భాస్వద్ద సాంగోరు ధూపంబు సద్భక్తి నర్చించి నెత్తమ్మిరా కెంపు తళుకుల్ నిగారింప నీరాజనం విచ్చి బాలారు నచ్చాయ వెల్గంతు పళ్ళెంబు నిచ్చే అన్నపానాది దివ్యోపహారంబు లర్పించి దండ ప్రణామంబు కావించి తచ్చేష దివ్యామృతాహారి అయినంత సంబంధి భోగ రాఖ్య రూపంబు కీల్ తెలిసి యోగాగ్నిచే పావకోష్ణత్వమున్ కాంచి ఆ దేవు కారుణ్య లబ్ధిన్ కృతార్థత్వమున్ చెందు యోగి ఇంద్రుడా దేవదేవుండ నీవే కదా దేవదేవేశ్వర ఆదిశక్తి ప్రభావంబునన్ భాసురోదాన పూర్ణంబు కావించి దానంద సందుర్యవస్థాగతం పంచు తెలిసి నిస్సంక తన్నందు దైవంబుగా సావధానాఖ్య సద్భక్తి గల్గన్ సూర్యాహనాహతంబు రమ్యంబుగా నొప్పు ద్వాదశారంబులన్ కుల్కునా రేకులన్
ఆది ధన్యాంతర తారాక్షరంబులన్ క్రమంబారగా నిలిపి సౌమాన పస్ఫార హస్తంబునన్ పద్మమున్ బాగుగా చేసి తత్కర్ణికాన్వాక్షరంబుంచిన ధైర్యంబుగా డంచరా లింగముంతను బీజంబుపై నిలిపి ఆవాహనాసీన దివ్యార్ఘ్యపాద్యాదికంబులను సమర్పించి పద్మాప్తకాంతోరు మాణిక్యవాటి ప్రకాండంబు కల్పించి తద్వర్ణ కుంభంబులన్ అందులో నీరమును తెచ్చి దిట్టంబుగా మజ్జనం బింపుతో చేసి రాపచ్చ పుట్టంబుపై కల్పి యజ్ఞోపవీతంబు కల్పించి పన్నీరు గంధంబుపై మైనిండుగా పూసి సంపత్ సమృద్ధినిచ్చు అక్షంతులను మూత్నమందొప్పగా నుంచి బిల్వ పత్రంబులను మార్చి సత్పత్రి పుష్పంబులను పూజ గావించి ధూపంబులర్పించి పళ్ళిరంబందును షట్ర సోపేత దివ్యోపహారంబులర్పించి నీరాజనం విచ్చి సచ్చైవ మంత్రోక్త పుష్పాంజలిని పెట్టి సాష్టాంగ దండ ప్రణామంబు కావించి పద్యంబులను గజ్జలను ప్రస్తుతం చేసి ధైర్యత్రికంబింపు మీరంగా గావించి పద్మాసనాసీనుడై స్వస్థ చిత్తంబుచే ఈశ్వరుని చూచుచున్ బాహ్యమున్మాని తత్పురుష వక్త్రంబు రమ్యంబుగా తెలిసి వాతంబు భావంబునన్ వేగ శిక్షించి ఆ దేవసేవన్ కృతార్థుండగున్ యోగి ఆ దేవదేవుండ నీవే కదా పాపడంచామారు భీమరామ పాపడంచామారు అంశామరు పరాశక్తి చేతన్ సమానాఖ్య వాతంబు విఖ్యాతి గావించే సదా శివస్థాన దైవంబు రంజిల్లగా తచ్చరణస్థలం బొప్పు ఆనంద సద్భక్తి కలిగి సిప్నాపుదఛాయన్ స్నిగ్ధాంబుదఛాయన్ చెన్నందు విశుద్ధ పద్మంబు నందొప్పు రేకుల్ పదారందురు అంచుల్ పదారుంజిరం పారగా నిలిపి సుజ్ఞాన హస్తంబునన్ పద్మ సత్కర్ణికా మధ్య దోషంబులో త్రోచి భాస్వద్యకారాక్ష బీజంబు హత్తించి ప్రాసాదలింగంబు రంగారగా నిలిపి ఇంద్రోపలోజ్య ప్రభానీల కాసార నీరంబులింపొందగా నీల రాబిందలను తెచ్చి స్నానంబు కావించి మేల్తెల్ల క్రొంబట్టు పుట్టంబు చేగొంచు నీరార్చి కృష్ణాకరోద్ధామ గంధంబు మైపూసి నీలాక్ష తల్చేచి ఇందీవర శ్రేణి పూజించి ధూపంబులర్పించి నీల ప్రభారమ్య నీరాజనం విచ్చి ఇంద్రాస్మ పాత్రంబునన్ పక్షపోక్షంబులొక్కెత్తునన్ నిలిపి అర్పించి దండ ప్రణామంబు గావించి ఆ సుప్రసాదంబు పక్షించి నృత్యంబు గావించి ఈశాన వక్త్రంబు భావించి విభ్రాంతి వీట్కల్పి ఆ దేవు కారుణ్యమున్ జంతి సంసారముక్తుండగున్ యోగి ఆ వేల్పు రారేడ వివేకదా దేవ చిచ్చక్తి మార్గంబునన్నాగ కూర్మంబులన్ దేవ దత్తాక్షిదా మంజయోపానులను నిలిపి అత్యంత నిర్దుష్టమజ్ఞానత్వాను లింగ దైవంబుగాన్ తెలిసి నానా ప్రభాయుక్తమైనటి అజ్ఞాబ్జ పత్రంబులి రెండు హంసంబులన్ నిలిపి సద్భావ హస్తంబునన్ సమర సాక్షాక సద్భక్తి చే పద్మ మధ్యంబు సన్మార్జనంబొప్పుగా చేసి ఓంకార బీజంబుగా నిల్చుని శ్రీ మహాదేవ లింగంబు హత్తించి సౌదామణి భాసురఛాయి చేకలు కుండంబునన్నీరు మాణిక్య పాండంబునన్ నిండుగా తెచ్చి స్నానంబు కావించి సుస్నిగ్ధ కౌసేయమున్ పూని నీరాచి తావుల్ కబుల్ కొల్పు మైపూత మేనంతి కన్పూసి నానావిధస్పార మాణిక్య సంగాచితలు చేర్చి పద్మంబులన్ పారిజాతంబులన్ పూజ గావించి ధూపంబులర్పించి పుష్పాంజలిని పెట్టి సాష్టాంగ దండ ప్రణామంబు గావించి తద్వ్యోమకేశాన్యమాకాశ సంఖాసముగా నిరూపించి తద్రూపమున్ తానయై బుద్ధిలో చిత్ ప్రకారంబుగా సూక్ష్మ దృష్టిని నిరీక్షించి చిత్తంబునన్ కూర్చి ఆ దేవు కారుణ్యమున్ చెంది పుణ్యుండగున్ సద్గురు స్వామి నీవే కదా వెజిరేకుల్ నిగారింపగా నొప్పు పద్మంబున్ పూర్ణ షట్పద్మ లింగాది దైవంబులన్ నిలిపి సర్వోపచారంబులన్ చేసి అత్యంత శుద్ధాంతరంగంబుతో ఇష్టలింగంబు పూజించి ఆ దేవు కారుణ్య లబ్ధిని కృతార్థత్వంబున్ చెందు ఆ ఇష్టలింగంబు నీవే కదా సచ్చిఖా చక్రమందొప్పు మూడ్రేకులందున్నకారంబు పాస్వన్మకారంబు పొంకంపుగా ప్రాణలింగంబు నర్పించి ఫలావాప్తి ధన్యుండగున్ యోగి తత్ప్రాణలింగంబు నీవే కదా పశ్చిమాక్షాక చక్రంబునన్ దేశ పూర్ణంబునన్ హేళనోంకార బీజంబు సంధించి తత్పీఠరాజంబై భావలింగంబుగాన్ చేసి భాస్వత్ కళాశోభితంగా నిరీక్షించి సర్వోపచారంబులన్ సౌర్వశ్రేష్ఠ గంధోరు ధూపాక్షతవ్రాత మాల్యంబులన్ షడ్రసోపేత దివ్యోపహారంబులన్ తృప్తురిన్ చేసి నిశ్చైక్యముంచెందు యోగీంద్రుడై దేవునిన్ కొల్చి తద్భావలింగంబు నీవే కదా నిర్వికల్ప నిరాకార నిస్సంగ నిర్లేప తేజోమయ భావనాతీత సంహిత్పరాధాన
సదానంద సర్వాత్మ సంపూర్ణ భక్తావనార్థంబుగా నిట్టి వేషంబుతో వచ్చు నీ దివ్య సామర్థ్యమున్ కానలేనట్టి ప్రజ్ఞావిహీనాత్మని నన్ను కృపా దృష్టి వీక్షించి రక్షింపుమో దేవదేవ శివ. నమస్తే 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 నమః. నమస్కారం. నమస్తే నమః. ఏ దమ్ముగా ఊపిరి తీయకుండా అద్భుతం. మామూలుగా లేదు. యోగ అక్కడక్కడ శాస్త్రం, వెక్కుతూ పూజా విధానాలు, యోగ శాస్త్రాలు, కుండలిని మొత్తం విద్యలు, ఏంటి బీజాక్షరాలు షట్చక్రాలు, అన్ని నేర్చుకుంటున్నాం. పూజా విధానాలు, అన్ని 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 చాలా బాగుంది. వచ్చినట్టున్నాయి. మీరు చదవడం దమ్ము పెట్టుకుని చదవాలి కదా, దండకం అంటే ఎక్కడ అది ఫోన్ లో చూస్తూ చదవడం కదా, కొంచెం ఇలా మీదకి అందువల్ల ఎత్తుకుంటూ రాదు. కొంచెం, అవునవును మీదకి లాక్కొట్టు ఉండాలి కదా. అవునవును అదొకటి కాలింగ్ కష్టమే. రాసుకునేది అయితే నా రైటింగ్ నాకు అర్థం కాదు. అది రైట్. పంపించు నాకు, ఆ? ఈ దండకం బాగుంది, పంపించు. నీకా నీ దగ్గర ఉంటే ఉంటుంది. భానుమతి స్వామి గురించి చెప్తారా? రెండో రౌండ్ లో ఉన్నాయి ఒకటి రెండు పద్యాలు. నేను చెప్తానండి, వాణి చెప్తానండి. అలాగే అలాగే మీ రౌండ్ ఇంకా ఉందండి, వరుసలో వెళ్తున్నాం కదా. భానుమతి స్వామి గారు చెప్పండి. నమస్కారం. వెంకటేశ్వర స్వామి వారి గురించి ఒకసారి అభిషేకం వెళ్ళడం జరిగింది. ఆ అనుభవం పద్యం చాలా సంవత్సరాలు. బ్రహ్మాండ నాయకుని సీస పద్యం. బ్రహ్మాండ నాయకుని బంగారు బావికడ వెండి బిందెల నీరు వేచియుండే అర్చక స్వాములు అభిషేకమును జేయ జాగరూకత తోడ జలము తోడి వేద మంత్ర సహిత విధి విధానములతో పురుష శ్రీ సూక్తాలు పఠన చేసి పంచామృతములతో పలు సుగంధములతో జవ్వాజి పునుగులు జాలు వార్చి సుడులుగా సాంబ్రాణి సోకుచుండ తడిని అర్చంగ వస్త్రంబు తలకు దాల్చి అంగవస్త్రంబు కటిపై నయలరుచుండ కప్పురపు కాంతి కనులపై కదులుచుండ దర్శనంబొసగె దేవాది దేవుడపుడు కంటి తిరుమలేశ కంటి నీ చరణాలు కంటి నయ్య నేడు కన్నులారా కనులుగాంచి నెట్టి కమనీయ దృశ్యంబు పదిలమయ్య మనసు పొరలయందు పలువరించి నెట్టి పాద దర్శనంబు కలుగజేసే స్వామి కరుణ చూపి మంత్రముగ్ధనైతి మాటలే మరచితి ఇట్టి భాగ్యమీ పల్లవించ మనసు పరిమళ భరితమై శీతల పవనముల సేదీరే ఎట్టి పదములవ్వి ఎట్టెట్టి పదములు పరమ పదమునొసగు పాదయుగడి పాలకడలి యందు పరమ పావని అయిన సిరుల తల్లి చేత సేవలంది సేదీరి నట్టి శ్రీ విష్ణు పాదాలు కంటినయ్య నేడు కన్నులారా కోట్ల జనులు కాంచగా తపించు కలియుగమ్ములోని కల్పతరువు దివిని వీడి భువికి దివ్య తేజస్సుతో కదలి వచ్చినట్టి కాంతిమయుడు ఈశ తిరుమలేశ ఉమేశ ఇందిరేశ ఈశ వాణీశ గౌరీశ ఇనకులేశ దేవ త్రిపురేశ దేవాది దేవులెల్లా వెంకటాద్రిపై కలియుగ వేలుపైరి. ఆ అభిషేక దృశ్యం, ఆ నల్లని వెంకటేశ్వర స్వామి శిల, ఆ చీకట్లు, అసలు ఆ నూనె దీపం తప్పితే వెలుగు రేఖలు కూడా ఇంకా రాలేదు. అక్కడ చూస్తూ ఉంటే ఎప్పుడు మాకు శివుని అభిషేకాలు చేయడము, శివాలయాలకు వెళ్ళడమే ఎక్కువ అలవాటు. దాంతో ఆ నల్లని మూర్తి మీద ఆ అభిషేకం చేస్తూ ఉంటే కూడా ఆ వెంకటేశ్వర స్వామి శివుడు ఆ భేదం ఏమీ కనిపించలేదన్నమాట. అందుకని ఆ శివ శబ్దాలు కూడా ఇందులో వచ్చాయి. బాగుంది, భావం చాలా బాగుందండి. మరొకసారి గణయతులు సందులో కొంచెం పరిష్కరించుకుంటే ఇంకా బాగుంది. అదే, ఇది ఒక 25 సంవత్సరాల క్రితం పద్యం. దొరికింది, చూస్తాను, చూసి మళ్ళీ పెడతాను.
తప్పకుండా. తర్వాత శ్రీదేవి సోదరి అయినా సిద్ధంగా ఉన్నారా? ఒకటి లేక రెండు, ఒకటి లేక రెండు పద్యాలు. రెండు చదువుతాను. అంటే రెండు సీసాలే. ఇది ఆహా. శివుడికి అభిషేకాన్ని చెయ్యాలంటే అన్ని అక్కడ అమీరున్నాయి, నేనేం చెయ్యాలనే భావంతో రాశాను. 2 సీసాలు. ఓ అభిషేకమును చేయ అరుదించ జలముతో, అభిషేకమును చేయ అరుదించ జలముతో గంగ చూచి నన్ను గర్వముగను, గరళముతో నీవు కాగియుంటివనుచు గంధము తేగను కంటి హిమము లేదా శశిని అనుకున్న, మాణిక్యములతోను మాలయుడుదమన్న మణిరాజు వాసికి మరలి చూచే, వేదస్థుతిని నిన్ను వేడుచు స్తుతించ వేదగురువే నీవే వేడ్కగాను. తర్వాత ఏది చేతమన్న ఏమీయు లేదాయే, నాది అన్నదేమీ నాది కాదు, లోన నిండి ఉన్న లోకేశు నీవాయే, మమత తెంపి నాకు మార్గమివ్వు. ఇంకో సీసం. స్వరములతో నిన్ను సన్నుతించెదమన్న ఓంకార డమరుక లైతివీవే, నాట్యరీతిన నిన్ను నాడెదమనగాను నాట్యరాజిగా నీవు నటనమాడి, 6 రుచులను నింపి ఆహారమిడగాను అన్నపూర్ణియ నీకు అర్థమేని, ఉపచారముల నీకు ఉత్సవమును చేయ బసవేశ నందీశ బలముగాచే, అన్ని నీవి కాగా ఆరాటమేలనో కడకు చేరు తలము కాడుగాదా, కాచియుండి నీవు కనికరమును చూప నీదుయుడిని చేరి నిద్రపోదు, ఊరు మాటమనిగే ఉదయ సంజలపోయే, ఊరు పొమ్మనగని ఉసురు నీదే, కనుల నిదుర నీవు కమ్మగ కరుణతో శంకతీర్చవయ్య శంకరయ్య. బాగుంది. అంటే ఏది చేద్దాం అనుకున్నా అన్ని అక్కడ ఏమీ సేతురాలింగా అన్న భావంలో ఇది రాసుకున్నా అనమాట. చివరి పాదం బాగుంది. శంకతీర్థమయ్య శంకరయ్య అంటాం బాగుంది. ఊరి మాట మనకి ఉదయ సంచలపోయే, ఊరు పొమ్మనగానే ఉసురు నీదే, ఊరు పొమ్మనగానే ఉసురు నీదే, కనుల నిదుర నీ కమ్మగా కరుణతో శంకతీర్చవయ్య శంకరయ్య. బాగుంది. భార్గవదిన ఏమైనా ఉన్నాయా? ఒకటి రెండు. అవును, ఇప్పుడు విష్ణువుది అక్కడ పాడద్దా? మరి వీడికి వాడు ఇష్టం కదా. హరిహరులు భేదం లేదు. కమనీయ సౌందర్య రమణీయ రూపము కన్నుల గాంచగా వెన్నెలచట, చిత్తము నందలి చీకటి తొలగంగ జ్ఞానోదయమునిచ్చు నాదమతడే, తత్వ సాధనమున దారుల నరియగా సత్యతత్వమతలు సౌరి హరియే, స్థిర చిత్తమునంద శ్రీస శరణగాను శ్రీహరి అనుచును చేరికొలుతు, భక్తజనుల బ్రోచు భక్తమందారమై జ్ఞానపదములందు నన్ను నడుపు, దివ్యమైన యతని తేజంబు తెలియంగా కరుణ చూపమనచు శరణుమనుట, విస్తారపించమ్ము విలసిత రమణీయ శోభిత సౌందర్య శోభ సికిదే, నీలవర్ణమర నీలకంఠియ తాను నీలమేగుని చేరి నిలిచి చూచే, మురళి రవళిని మురిసి చేసి నటన అన్నములరగా అంది సిగను, కామవాసరహిత కాంతుల సృష్టిగా బాహ్య తత్వికతను బాగా చెప్పే, నీలమేఘు పైన నిలిచెను నెమలియే, నీలవర్ణమనగా నిండుదనమే, కృష్ణ ప్రీతి చెంది ఇష్టుడై ధరింప ధన్యమాయ జన్మ మన్యతందే. చాలా బాగుంది. శివరాత్రి నాడు కూడా కృష్ణుని వదలరు కదా. అంటే శ్రీదేవి కృష్ణ అభేదము, వాడిని పొగిడితే వీడిని పొగడాలి, వీడిని పొగిడితే వాడిని, అప్పుడే ఇద్దరు సంతుష్టులు అవుతారు. కృష్ణ నాకు మా గురువు గారు చెప్పారు ఏంటంటే, శివాలయానికి వెళ్తే ఫస్ట్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం అది చదివి తర్వాత వందేశం భావితం చదవాలి. అంటే వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడి శ్లోకం, వీడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడిని స్తుతిస్తే ఇద్దరు సంతోషపడతారు, వాళ్ళని స్తుతిస్తే వాళ్ళు సంతోషపడరు. అంటే మన ఇష్టమైన వాళ్ళ గురించి చెప్తుంటే మనకి ఎలా ఆనందంగా ఉంటుందో వాళ్ళు అంతే అని చెప్పారు. అందుకని సరే, నా కృష్ణుడు కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం. బాగుంది. మీ గురువు గారు చెప్పారు కాబట్టి వారికి మొదటి నమస్కారాలు. మంచి నేను సెలవు తీసుకోవచ్చా? విమల గారు శుభరాత్రి. తర్వాత ఉపవాసం కదా, కొంచెం ఏదో తప్పు రాశాను, క్షమించాలి అందరూ కూడాను. నువ్వు చెప్పినట్టుగానే నువ్వు రాయగలవు అన్నందుకు ఏదో రాయ ప్రయత్నం అనమాట, అంతే. తప్పకుండా. ఆట వెళ్తులో నేను దేవదేవుడ నిన్ను ధ్యానింతునెప్పుడు, భావమందు నిలిపి ప్రస్తుతింతు, శివుడవనుచు గొల్వ చింతలు తొలగించు, భవుడ వివేకాద భర్గతేజ, విశ్వరూపుడవీవు విశ్వేశ నామాన కాశియందున వెలయు ఘనుడవీవు, జనుల బాధలన్నీ చక్కగా తొలగింప అవతరించినట్టి అమృతమూర్తి.
ఇంకోటి రాశాను. సోమనాథుడవీవు సౌరాష్ట్రమున వెళ్తే సౌఖ్యమిచ్చడి వేల్పు సంతసముగా భీమ భీ వేములపురమందు వెలసిన శంకర భీమనామ వరద భీమలింగ. బాగుంది. ఎత్తులు చూసుకుంటే చాలా ఒకటి రెండు చోట్ల ఎత్తులు తప్పినట్టున్నాయి. ఎత్తి తప్పినట్టుంది ఒకటి రెండు చోట్ల, సరి చేసుకోండి. అవును, అవి మార్చాలి. అదే బాగుంది. సరే, వాణి గారు బొంబాయి నుంచి మాట్లాడతారా రెండు పద్యాలు? ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చా? రెండో రౌండ్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎవరికి టైం లేదనిపిస్తే ఎవరైనా ఇంకో దాంట్లో తొమ్మిది దాంట్లో ఇప్పుడు అర్థం కాదు. శుభరాత్రి, ధన్యవాదాలు వచ్చినందుకు. నమస్కారం, ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. ఏదైనా అవధానం ఉంటే పిలుస్తాం కదా. వాణి గారు ఉన్నారా? వాణి గారు సరే, కనపడలేదు. దనికొండ వారు మీరే చెప్తారు? చెప్తాను. చెప్పనా అండి? చెప్తారా వాణి గారు? చెప్తాను. నేను అంటే శివుడి మీద పద్యాలు చాలా రాశాను, కానీ ఎదురుగా ఏం లేవు. అందుకని నేను రామదాసు మీద పద్యాలు రాసి చదువుతానండి. పర్వాలేదు కదా? రామదాసు మీద ఏదైనా పర్లేదండి. తెలుగులో కృతులను వెలయించనాద్యుడై కంచెర్ల గోపన్న ఖ్యాతిగాంచే ఇంపైన కీర్తనలెన్నన్న రచించి తెలుగు తల్లి గళ్ళము తేనె నింపి రామచంద్రుని నమ్మి రామదాసుగా మారి పేరులో నింపెను పెన్నిదంతా. కోరిన దొరికిన తారక మంత్రమును ధ్యానించి జపించి ధన్యుడయ్యే పంచదార కన్న పాలమీగడ కన్న జుంటి తేనె కన్న జున్ను కన్నా రామనామము కడు రమణీయ మంచును రాగసుదలన సగి రామదాసు. శ్రీరామచంద్రుని స్నేహ మాధుర్యమును భక్తి చింతన చేసి పరవశించే ఇందిరా రమణుని సుందర రూపము సర్వదా పగడిన సత్పురుషుడు. భద్రాద్రి రాముని పాద పద్మములను గానసుమల నింపె గాయకుడిగా గౌతమి తటినున్న కళ్యాణ రాముని కనుల ముందరగాంచ కలవరించే ఒక్క రాముడుండ పక్కగా మనకింక తక్కువేమియుండు తరచి చూడ ఇహ పరమ్ము మనకు ఈన కులేశుడనుచు రామదయను దెల్పి రామదాసు. సీతమ్మ తల్లికి చింతాకు పతకమ్ము రత్నాల హారాలు రఘువరునకు స్వర్ణాభరణములు సౌమిత్రి వరునకు చేయించి మురిసిన స్నేహశీలి. తానిషా దెబ్బలను తాళలేక పిలిచి రామచంద్ర దొరని రక్షజేయ ఎంత వేడిన గాని సొంతైన విననట్టి రాముని నిలదీసే గోముగాను కలల ఎందైన నీ రూపు తలచువాడ పిలిచి పలుతే రెంగుల నిన్ను నలసినాడ పలుక బంగారమాయన పలుక వేళ పాహి రామ ప్రభో పాహి పాహి ఎనుచు మొరలిన రామదాసుకు మోర్పులివే. ధన్యవాదాలు. చదవమంటారా? అయ్యా, ఇప్పుడు ఈ సంక్రాంతి మొదలైన పండుగలు వస్తే వాటిని మనం చాలా చక్కగా వర్ణిస్తాం కదా, కానీ కాలక్రమంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఆ భోగం ఆ అందాలు ఎలా పోతున్నాయి అనే దాని గురించి పుట్ల ధాన్య స్త్రీల పొంగించు రైతన్న
ప్లాట్ల వ్యాపారంపు పాట్ల చేరే బిచ్చమ్ము తనకింత వేయువాడే లేక హరిదాసు గీతమ్ములు ఆపివేసే. ఇప్పుడెప్పుడు హరిదాసు కనిపించరండి. ఆ మధ్య వాడు కనిపించాడు, వాడు స్కూటర్ మీద పోతూ ఆడుకుంటున్నాడు. గంగిరెద్దుల వాడు గడ్డినే కొనలేక ఎద్దు నమ్ముకపోయే ఎటకో కాని గొల్ల భాగవతులు కుల వృత్తి వెగటని ఉద్యోగములు చేరి ఊరు వదలి. సరే, గొల్ల భాగవతులు ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, కొన్ని కులాల వాళ్ళే ఉండేవాళ్ళు, వాడు భక్తి మీదే బతికేవాళ్ళు. వాళ్ళందరికీ వాళ్ళు ఏదో ఎస్సీలు బీసీలు వెనకబడిన వాళ్ళు అణసబడిన వాళ్ళు అంటే పేర్లు పెట్టి వాళ్ళ వృత్తులు మానిపించి అందరినీ ఉద్యోగాల కోసం అడుకునేవాడుగా తయారు చేశారు. గొల్ల భాగవతులు కుల వృత్తి వెగటిని ఉద్యోగములు చేరి ఊరు వదలి పల్లె సీమలో సంక్రాంతి పండుగయన ఎంత శోభయో దర్శింప ఏగినంత పల్లెయే మాయమయ్యను పట్టణముల కలిసే నది సముద్రములోన కలిసినట్లు. సంక్రాంతి పండుగ పల్లెటూరు ఎంత బాగుంటుందో చూద్దామని పెడితే అసలు పల్లెటూరు అనేది లేదు అక్కడ, అది నది సముద్రంలో కలిసినట్టు పక్కన సిటీలో కలిసిపోయింది. బాగుందండి, మీ పోలిక బాగుంది. అయ్యగారికి గుడి అన విరక్తి కలిగి కైంకర్యములు చేయు కాంక్ష తగ్గే. అయ్యగారికి గుడి అంటే విరక్తి పుట్టింది, ఏమీ లేకపోతే అప్పుడు గుడి తప్ప ఏదైనా దొరికితే ఆ పని చూసుకున్నాడు. అయ్యగారికి గుడి అన విరక్తి కలిగి కైంకర్యములు చేయు కాంక్ష తగ్గే. ఏ పురాణం చెప్ప ఏ గోల వచ్చును అని పంతులు పురాణం ఆపివేసే. ఈ పంతులు వెనక పురాణాలు చెప్పేవాళ్ళు, ప్రతి గుళ్ళోనూ ఇంత ఆ పురోహితుడు ఒక పురాణం చెప్తూ ఉండేవాడు. తనకు వచ్చినంత చేతనంత పురాణం చెప్పేవాడు, మొత్తాన్ని భక్తి అనేది. ఆ పురాణం చెప్పబోతే ఆ పురాణంలో ఎవడో వచ్చి 10 ప్రశ్నలు వేస్తాడు. అక్కడ బ్రాహ్మణ్ ఎందుకు గౌరవించమన్నారంటాడు, ఇక్కడ ఈ ఆచారం ఎందుకు ఉన్నాడు, 10 ప్రశ్నలు వేస్తారు. వీటి సమాధానం చెప్పలేక ఏ పురాణము చెప్ప ఏ గోల వచ్చును అని పంతులు పురాణం ఆపివేసే. ఆడుపిల్లలు గొబ్బి ఆడు తీరిక లేక సతమతమకు చుండ్రి చదువులందు. గొబ్బిళ్ళు పెట్టి ఆడపిల్లలు లేరు ఇప్పుడు. తిండికై అన్నము వండి ఉద్యోగులు పిండి వంటలు చేయ విసుగు కొనిరి. పండుగల భూమి అయినట్టి భరత భూమి దండుగలే అన్ని అనుకుని దశకు చేరే. మనుజుడని డబ్బు యంత్రమే మసలుకుని క్రాంతియే రెచ్చి వింత సంక్రాంతి అయ్యే. కులపు అనగా గొప్ప కుట్రగా దోచే. కులపు పేరవచ్చు కొలువు నచ్చే. 4 వర్ణములకు నవభారతాన ఉద్యోగం ఒకటి రాజయోగమయ్యే. కుల వృత్తి అంటే అవమానంగా తయారైంది, కానీ కులం పేరుతో ఉద్యోగం వస్తే అది గొప్పగానే ఉంటుంది. కులపు వృత్తి ఏమన్నా గొప్ప కుట్రగా దోచే. కులప పేరు వచ్చు కొలువు నచ్చే. 4 వర్ణములకు నవభారతాన ఉద్యోగం ఒకటి రాజయోగమయ్యే. ప్రతివాడికి రెక్కల మొగ బతకటం ఒకటే గొప్పగా తయారైంది. క్రాంతి ఎప్పుడు నుండి ప్రకృతిలో కాలాన క్రాంతి వచ్చుచుండు కనుచుండ. క్రాంతులు ఎన్ని ఉన్న కాంతి పూర్తిగా పోక సంప్రదాయం ఇటులు సాగుచుండు. అయ్యా, ధన్యవాదాలు సార్. చక్కగా ఉంది సార్. కాలక్రమాన మంచి ఎలా మార్పులు అన్ని వస్తున్నాయో, మనం సంస్కృతిని ఎలా మర్చిపోతున్నామో మంచి పద్యాలు చెప్పారు, చాలా బాగుందండి. ఇంకా ఇద్దరు కవులు కవయిత్రులు ఉన్నారు, బల్లూరు ఉమాదేవి సోదరి గారు, ఈమెని వారు ఎవరు జాయిన్ అయ్యారు, ఇంకా వీడియో జాయిన్ కాలేదు, ఆడియో జాయిన్ కాలేదు. ఉమాదేవి సోదరి 2 పద్యాలు చెప్పగలరా? చెబుతారండి. పద్యాలు చెప్పంటారా, పాట చెప్పంటారా? శివుడి మీద పాట కూడా రాశాను. ఏదైనా సరే, సమయం కొంచెం తక్కువ ఉంది, అందుకని 8:30 క్లోజ్ చేద్దాం అనుకున్నాను. రైట్, 2 చరణాలు చెప్పేస్తాను నేను. తాత్విక గేయం అండి, తాత్వికత. ఏడుస్తూ పుడతాము మల్లన, ఏడుస్తూ గిడతాము మల్లన, ఈ బ్రతుకు ఇంతేర మల్లన, నీ దయ చూపు మా పైన మల్లన, నీ దయ చూపు మా పైన మల్లన, నీ ఆజ్ఞ లేనిదే మల్లన, చీమైన కుట్టదుగ మల్లన, ఇన్ని బాధలు పెట్ట న్యాయమా, మమ్ము కాపాడరావయ్య మల్లన, ఇల్లు వాకిలి అంటూ మల్లన, లౌకిక జగతిలో మల్లన, మునిగిపోతున్నాము మల్లన,
నీ ధ్యాస మాకివ్వు మల్లన వెంటరాదేదని మల్లన తెలిసిన మోహమది మల్లన నిలువనిచ్చుటలేదు మల్లన నిలువరించగరార మల్లన ఈ పాడు బ్రతుకున మల్లన వాంఛలను కడదేర్చు మల్లన దయజూపి మమ్మేలు మల్లన మమ్ము నీ దరికి చేర్చుకో మల్లన ఏడుస్తూ పుడతాము మల్లన ఏడుస్తూ గిడతాము మల్లన ఈ బ్రతుకు ఇంతేర మల్లన దయచూపు మా పైన మల్లన. ధన్యవాదాలండి. చక్కగా పాడారు సోదరి, మంచి తత్వగీతం అది. ఇది దీనికి గణాలు లేవు, మాత్రాలు లేవనుకుంటాను కదా, మామూలు లేవు మామూలుగా గేయం మాదిరిగా రాసుకున్నాను. బాగుంది. అదే ముందు పద్యాలే పంచారామాల మీద చెప్దాం అనుకున్నాను, మళ్ళీ పద్యాలు ఎప్పుడు చెప్తుంటాను కదా, ఇది అవకాశం వచ్చింది. బాగుందండి. నెలకోసారి ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాం. స్వీయ పద్యాలను పెట్టాం పేరు, కానీ పద్యాలు కాకుండా ఏదైనా స్వీయ రచనలు ఏమైనా కావచ్చు. స్వీయ రచనలు ఏవైనా అయితే సరిపోతాయి, ఎందుకంటే నేనే సుమారుగా రాశానండి. గేయాలు, పాటలు, కవితలు, అన్ని రకాలు, భక్తి పూర్వకంగాను సమాజ పరంగాను. అదే తప్పకుండా విందామండి. మల్లికార్జునరావు గారు, మీరైనా పద్యాలు వినిపిస్తారా, రచనలు వినిపిస్తారా? నమస్కారం గురువు గారు, అందరికీ మహాకవులకు అందరికీ నమస్కారండి. చెప్పండి. ముందుగా నేను శివుడి మీద ఒక పద్యం రాశాను. భక్త మనోహరా పరమ పావన దివ్య మనోజ్ఞ రూపుడా శక్తి బసాలుగా గలిగి సర్వశుభములన్ గూర్చు శంకరా యుక్తములన్ విదుర్చుచును యోగ్యత నింపుము లింగరూపుడా ముక్తినొసంగుమయ్య పరమోన్నత దేవర నీలకంధరా ముక్తినొసంగుమయ్య పరమోన్నత దేవర నీలకంధరా అంటూ ఆ పరమశివుని స్తుతిస్తూ వెంకటేశ్వర స్వామి మీద ఒక 2-3 పద్యాలు వినిపిస్తాను గురుగారు. కోటి వెల్గుల దొర కొండ దేవర వీవు నిండు మనము తోడ నిన్ను చేరి కోటి వెల్గుల తోడ కొండ దేవర వీవు కోటి వెల్గుల దొర కొండ దేవర వీవు నిండు మనము తోడ నిన్ను చేరి వేడుచుంటిమయ్య వేయి నామాలతో వెలుగు చూపవయ్య వెంకటేశ నీలవర్ణ దేహ నిరుపమానందగా కలతలన్ని తీర్చు కలియుగేశ మృక్కులన్ని దీర్ప ముంగిట నిలుతును విజయమొసగవయ్య వెంకటేశ భక్తజనులతోడ భాసిల్లు నీ కొండ భక్తజనులతోడ భాసిల్లు నీ కొండ తనివి తీర కాంస తరలి వచ్చి నిచ పూజలెన్నో నిష్ఠతో చేసేరు విశ్వవేల్పువయ్య వెంకటేశ గోకులాన వెలసి గోపబాలుండవై హీలెన్నో చూపి హేలగాను కలియుగానమమ్ము కావవచ్చిన దేవ వేడుచుంటిమయ్య వెంకటేశ. ధన్యవాదములు గురుగారు. అయ్యా, చక్కగానే మంచి
భక్తి రసంతో నింపి పాడారు. పాడే ధన్యవాదాలు విధంగా గురుగారు. ఉంది. ఎక్కడ ఏ ఊళ్ళో ఉంటారండి మల్లికార్జునరావు గారు? నేను నెల్లూరు గురువు గారు. నెల్లూరులో ఉన్నారు. హైదరాబాద్కి వస్తుంటాను. మా బంధువులు మా బ్రదర్ ఉన్నారు హైదరాబాద్ లో, వస్తుంటాను. అదే అదే అనంత చంద్రలో చేరారా మీరు? ఏ గ్రూప్ లో చేరారా? పద్యాలు రాయడం అది గురుగారు శంకరాభరణము శంకరాభరణం పద్యసౌరభంలో కూడా ఉన్నారు. పద్యసారం. అయితే అక్కడ ఎవరు కంది శంకర గారు నేర్పుతున్నారా? ఎవరు నేర్పుతున్నారు? అదే పూర్వలు చేస్తుంటాం రోజు శంకరాభరణం గ్రూప్ లో ఈవినింగ్ వెళ్తారు కదా. ఇంకెవరైనా నేర్పేవారు ఎవరున్నారా? గణాలు, ఎత్తులు, ప్రాసలు ఇలాంటివి? ఇక్కడ మా గురువు గారు ఉన్నారు లోకల్ గా. మాకు టీచర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గర నేర్చుకున్నా, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను నేను. చాలా అట్లా సొంతంగా పూర్వంలా చేస్తుంటాను. అదే అదే కొద్దిగా గణాలు, ఎత్తులు చూసుకుంటూ ఉండాలి. అందుకని మీరు రాసిన పద్యాల్లో కొద్దిగా సవరణలు చేస్తే ఇంకా బాగుంటుందని. అలాగే గురుగారు. మీ గురుగారు చెప్పండి, ఆయన చూస్తే సరిపోతుంది. చాలా సంతోషం అండి. సరే, అందరూ వచ్చారు. అన్ని 2 రౌండ్లు మనం సుసంపన్నం చేసుకున్నాం. 8:30కి క్లోజ్ చేద్దాం అనుకున్నాం. తక్కువ నోటీస్ లోనే, ఓ రోజు నోటీస్ నేను చెప్పగానే వాళ్ళు వచ్చారు. దానికొండ వారు రావడం చాలా సంతోషం. అందరూ కూడా వచ్చి తమ పద్యాలు వినిపించారు. దానికొండ వారు అయితే స్పెషల్ పద్యాలు వినిపించారు. సంక్రాంతి శోభ వెరైటీగా ఉంది. చాలా సంతోషం. ఉమాదేవి గారు, భానుమతి చౌదరి గారు అన్ని రకరకాలు, శివుడు మాత్రమే కాకుండా విష్ణుమూర్తి మీద, జనరల్ గా తత్వాల మీద అన్ని బాగా కలిసాయి. విమలక్క గారి దండకం అనగానే నాకు గుర్తొచ్చింది. తెలుగులో ఫస్ట్ దండకం రాసింది కూడా మీరు వినే ఉంటారు. ఫస్ట్ దండకం ఎవరు రాశారంటే ఎవరు చెప్తారండి? తెలుగులో మొదటి దండకం ఎవరు రాశారు? మ్యూట్ లో ఉన్నారు ఉమాదేవి గారు. తెలుగు సాహిత్యంలో మొదటి దండకం కనపడుతుంది. సోమనాథుడే అనుకుంటారు, పాల్కురికి. నన్నయ్య గారే రాశారండి. మహాభారతంలో ఉంది, ఆదిపర్వంలోనే ఉంది. శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహి సంధాయి పుణ్యస్వరూప విరూపక్ష దక్షాధ్వర ధ్వంసక దేవనీదైన తత్వంబు భేదించి బుద్ధిన్ ప్రధానంబు విద్యం సర్వంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులను బుద్ధిమంతులు విచారించుచు నిన్ను భావింతు ఈశాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయంబులన్ అని మరొక 10 లైన్లు ఉన్నాయి. అది ఫస్ట్ దండకం అనమాట. నన్నయ్య గారే స్టార్ట్ చేశారు. సో అది కూడా శివుడి మీదే, శ్రీకంఠ లోకేశాన్ని స్టార్ట్ చేస్తారు. అంటే అర్జునుడు తపస్సు చేసినప్పుడు పాశుపతాస్త్రం కోసం అని శివుడు ప్రత్యక్షం కాగానే దండకంలో మొదలెట్టాడు అని చెప్పడం. అది మన భాషలోనే మంచి కొత్త ప్రయోగం. అప్పట్లో దండకం అంటే ఏమీ లేదు, ఆదికవి తనే కాబట్టి రకరకాలుగా మొదలెట్టాడు. మంచిది. నన్నయ్య గారికి ఒకసారి నమస్కారం పెట్టుకుందాం. మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు. ఎవరైనా మంగళగీతం పాడితే సంతోషం. మీరేమైనా చదవలేదు? నేను చెప్పనండి. మంగళాష్టకం శివుడి చెప్పనా అండి? చెప్పండి. కొద్దిగానే చెప్తాను, అంతా కాదు. భవాయ చంద్ర చూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం సూర్య చంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానంద రూపాయ ప్రణదేశాయ మంగళం సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం. చాలా సంతోషం అండి. అందరికీ శుభరాత్రి. అండి. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి.